కొట్టుకుపోవడం వల్ల దానివల్ల ఖమ్మం మొత్తం కొట్టుకుపోతుంది, భద్రాచలం ఖమ్మం కొట్టుకుపోతుంది, ఒక జిల్లా కొట్టుకుపోతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మినిస్టరు ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేయాలి? మరి నీళ్లు ఆపి డ్యామ్ మొత్తం కూలిపోతే కొట్టుకపోతే అంటే ఖమ్మం జిల్లా కొట్టుకపోయినా పర్వాలేదా? ఇదేనా హరీష్ రావు గారి యొక్క ఆలోచన? చెప్పాలి. పర్లేదు, ఖమ్మము ఉమ్మడి జిల్లా భద్రాచలం కొట్టుకపోయినా పర్వాలేదు, నీళ్ళైతే ఆపుండి అని హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరా జిమ్మేదారుగా పనిచేయలేదు డ్యామ్ కట్టేటప్పుడు? మీరు బాధ్యత పట్ల మీకు అవగాహన లేదు. మీరు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు చెప్పిందే తినాలి కదా, వాళ్ళ సూచనలు పాటించాల్సిందే కదా. ప్రజల ఖమ్మం ఉమ్మడి జిల్లా ఖమ్మం ప్రజల సేఫ్టీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ప్రస్తుతానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన సూచనను పరిగణలో తీసుకొని అక్కడ నీళ్లు అప్పుడు బంద్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి, ఆ జిల్లా ప్రజలు కూడా గమనించాలి, కరీంనగర్ కానీ ఆ చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా గమనించాలి. ఇదే అసలు మెయిన్. నీళ్లు ఆపడం వల్ల వీళ్ళు చేసిన డ్యాము తప్పు. అసలు వీళ్ళు డ్యాము అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక ఇల్లు కడతాం, ఇల్లు కట్టినప్పుడు కొన్ని నీళ్లు కొడతాం మనం. ఏది? సిమెంట్కి ఇట్లా ఎట్లా కొడతామంటే ఇట్లా బిందెలు తెచ్చిపోయారు. ఏది? గోడ మీద పైపుతోటి సన్నగా కొడతారు. ఎందుకు? ఆ సిమెంట్ అతకాలి, గట్టిపడాలి. అది వీళ్ళు ఏం చేసిరంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నీళ్లు, గోదావరి నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఆ డ్యాము కట్టినప్పుడు దానికి సంబంధించిన ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్లయితే నీళ్ళు వస్తుందో అట్లా నీళ్ళు ఆపిరు వాళ్ళు. ఇప్పుడు ఈయన ఏమంటాడు? 3 ఏళ్ళు మేము ఆపినాము, అంతే కదా, 2 ఏళ్ళు ఏడాదో మేము ఆపినాము, మీరెందుకు ఆపుతలేరు అని అంటాడు. అసలు మీరు చేసిన తప్పే అది. అట్లా మీరు నీళ్లు ఆపడం వల్ల ఆ క్యూరింగ్ కాక ముందే బలంగా క్యూరింగ్ కాక అది కొంత టైం తీసుకొని అది కింద బేస్మెంట్ అవుతుందో అది కూలబడ్డది. మీరు అనాజాగ్రత్త వల్ల మేము మినిస్టర్గా హరీష్ రావు గారు ఆ రోజు ఎక్స్ మినిస్టర్, మీరు మినిస్టర్గా మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డ్యామ్ కట్టేటప్పుడు దాన్ని మీరు ఏమంటుంది ఇప్పుడు కుంగింది, కూలిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాం. డాక్టర్లు చెప్తారు, ఏం చెప్తారు? నేను ఒక డాక్టర్ దగ్గర పోయినామా, డాక్టర్ శ్రీవేణు అని గ్యాస్ట్రాలిక్ డాక్టర్, అంటే దీనికి కొంత లింక్ అవుతుంది, కొంత అర్థమయ్యేటాడు చెప్తున్నది కదా, రిలేటెడ్ అనమాట. ఇప్పుడు డ్యాము బాడీ ఒకటే కదా, అంతే కదా. అది మిషనే, మనది కూడా మిషనే కదా, కడుపులో ఉన్నది. నేను మొన్న డాక్టర్ దగ్గర పోయినా, డాక్టర్ సాబ్ ఈ రాత్రి పూట నిద్ర పడతలేదు, ఇన్ని రోజులు చాలా యాక్టివ్గా ఉన్నా, మరి మంచిగా భోజనం చేస్తుంటే, మంచిగా నాన్ వెజ్ పేరుని బాగా తింటున్నా మంచిగా ఉన్నా
నాకు ఇబ్బంది అనిపించలేదు, ఏంటి ఈ మధ్యలో ఈ ప్రాబ్లం అని అడిగిన. ఎట్లా తింటున్నారు అని అడిగిండు. ఏం లేదు, మార్నింగ్ పొద్దున్న టిఫిన్ ఓకే, మధ్యాహ్నం తింటున్నారు, రాత్రి కొంత నాన్ వెజ్ బాగా తింటున్నా, ఊరుకోడి తింటున్నా, రాత్రి మంచిగా ఒక కోడి తింటున్నా అని చెప్పిన. ఆయన అన్నాడు, అది ఎట్లా సార్, మీరు డాక్టర్ సాబ్ చెప్పాడు, మీరు ఒకటేసారి కోడి తింటే ఎట్లా రాత్రిపూట అని అన్నాడు ఆయన. అన్నాడు ఇట్లా కొంత కొంత తిను, కొంత తినండి, కొంత తినుండు, రాత్రి కొంత కడుపు ఖాళీ పెట్టుండి, ఆ తిన్నది అరగాలి కదా, అది అరిగినాక మళ్ళీ కొంత తినండి, అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది అన్నాడు ఆయన. అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది, మీరు సేఫ్టీ ఉంటారు, సేఫ్టీగా ఉంటారు. ఈ కోడి దొరికింది కానీ కోడి ఒకటేసారి తింటే ఎట్లా సార్ అనేసి డాక్టర్ శ్రీవేణు అనేసిన్నాను. అమ్మ ఇది ఇంత ఉందా డాక్టర్ సాబ్ అంటే, ఇంతే ఇది, అట్లా కొంత నువ్వు కూడా కొన్ని నీళ్ళు నింపుంటే నువ్వేం చేసావు, నేను ఒకటేసారి కోడి తిన్నట్టు నువ్వు ఒకటేసారి నీళ్ళు వదిలేసినావు కదా, అదే కదా. ఇప్పుడు నాకెట్లా ప్రాబ్లం ఏందో మేడిగడ్డ ప్రాబ్లం అదే, సేమ్ ప్రాబ్లం అదే. ఆడనేమో హరీష్ రావు చేసిండు ప్రాబ్లం, ఈడనేమో నాది నేను చేసుకున్న ప్రాబ్లం, తేడా గంతే. ఇక నువ్వు అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రాయన, నువ్వు ఇదంతా నువ్వు చేసిన కథకు ఇప్పుడు నేను కోడిని బాగా తిని నేను రేవంత్ రెడ్డి తిడితే ఏం లెక్క అది అంతది. ఇప్పుడు ఆయన కూడా కథ అట్లా ఉంది ఇప్పుడు ఆయన, అదే కదా. అరే నువ్వు ఎగ్జామ్ నీళ్ళు ఎందుకు నింపినవు అట్లా, అది సేమ్ అంతే. ఇది ప్రజలు ఆలోచన చేయండి, ఇది డబ్బా అతంది కాదు, ప్రజల డబ్బు, సొంత పైసా కష్టార్జితం పైసా ఉంటే హరీష్ రావుది. ఇప్పుడు మనం రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకొని చిన్నగా వాటర్ కొడతాం కదా, ఏమంటారు అని, క్యూరింగ్. మన ఇల్లు కాబట్టి మనకంత ఫికర్ ఉంటుంది. మంది సొమ్ముతో నేను ఇల్లు కడితే ఉంటుంది ఆ ఫికర్. ఈ హరీష్ రావు చేసిన కథ ఇది. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, పొద్దున్న లేస్తే రాత్రి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ మాకు రావా నేను తిట్టనీకే. నువ్వు ఇప్పుడు ఒకటేగా ఈయనకి ఏం పడ్డదంటే, ఇక 2.5 ఏళ్ళు లేదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ మధ్యలో అక్కడక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటుండు కదా సభలలో, ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అంటుండు కదా. ఈసారి 5 ఏళ్ళు ఎట్లో తట్టుకున్నాము, మళ్ళీ 5 ఏళ్ళు అంటున్నాడు. ఇదంతా ఏంది, ఎటు పోవాలి మేము అనేది పట్టుకొని ఈ కాళేశ్వరం మేడిగడ్డ పట్టుకొని తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్నది అంతే. ఏదో బదలా చల్లాలి, అంత బురద తలుకుంటూ పోవాలి. ఇది తెలంగాణ ప్రజలు కొంత ఆలోచన చేయండి. వీళ్ళు సరే దొంగ మాటలు, దొంగ లెక్కలు, దొంగ ముచ్చట్లు, దొంగ డైలాగులు చెప్పుట్ల కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్.